అందరికీ నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్ నేను రాజు మరి ఈ రోజు శనార్థి తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన వార్తా విశేషాలు చూద్దాం సో శనార్థి నేటి మాట ఇక పల్లెటూళ్ళ స్థానిక సంస్థల పోరుకు సిద్ధమవుతున్నాయి పచ్చని పల్లెల్లో కులాల విషవాయువులు పల్లె పొరమలలోకి ప్రవేశిస్తున్నాయి రంగురంగుల పార్టీ జెండాలతో వర్గ విభేదాలు సృష్టించేందుకు కులమత రాజకీయాలు కాలుదూవుతున్నాయి ఇన్నాళ్ళు అన్నదమ్ముల్లాగా కలుసున్న మనుషుల మధ్య లోకల్ బాడీ ఎన్నికల చిచ్చు అగ్గి రాజేసుకుంటుంది విచ్చలవిడిగా మద్యం ఏరులై పారుతుంది దావత్ల పేరిట విందు వినోదాలతో పల్లెల్లో ఉండే జనం రాజకీయాల రంకుతనాన్ని వంటబట్టించుకుంటారు ఉన్న ఊరు కోసం మంచి నాయకుడిని ఎన్నుకొని గ్రామాభివృద్ధికి పాటుపడదామన్న ఆలోచన ఇప్పటి మనుషులకు రాదాయే కేవలం ఎన్నికల్లో డబ్బు పంచడం మా పార్టీ వాడే గెలవాలన్న ఆరాటం తప్ప ఊరు బాగు కోసం తప్పించే వారి మాటలు ఇప్పుడు చెల్లవాయే ఈ రోత రాజకీయాలను తిప్పుకొట్టేందుకు యువతరం ముందుకు రావాలి రాజకీయాల్లో నూతన ఉరవడి సృష్టించాలి అని చెప్పేసి మనకు పెద్దపల్లి రాజన్న రాసినటువంటి నేటి మాట అయితే చూసాం మరి స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ అయితే నిన్న అయితే విడుదలైంది మరి అక్టోబర్ 10 నుంచి నవంబర్ 11 వరకు అయితే ఈ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మొత్తం కూడా ఉంటుంది ఇంకా ఇక గ్రామాల్లో ఏ గ్రామాల్లో చూసినా ఎలక్షన్ వాతావరణం అయితే నెలకొడిందని చెప్పుకోవచ్చు ఇక ప్రతి ఒక్కరూ పార్టీల పరంగా కావచ్చు కులాల మతాల పరంగా కొత్తగా అన్నదమ్ములు ఉంటే వాళ్ళు విడిపోతారు కొత్తగా మాట్లాడుకోని వాళ్ళు ఉంటే మాట్లాడుకుంటారు సో ఈ గ్రామాలలో మొత్తం ఈ రాజకీయ వ్యవహారం అంతా కూడా మరి మనుషులను విడదీయడం కలపడం లాంటిది అయితే చేస్తూ ఉంటుంది సో మరి ఎవరైతే ఊరు కోసం మరి మన గ్రామం కోసం నమ్ముకున్న ప్రజల కోసం మంచి చేసేవాళ్ళు ప్రజలకు సేవ చేసేవాళ్ళని అయితే మనము సర్పంచులుగా ఎంపీటీసీలుగా వార్డు మెంబర్లుగా ఎన్నుకొని మరి పెద్ద ఎత్తున యువకులు అయితే రాజకీయాల్లోకి రావాలని చెప్పేసి కూడా మనకు పెద్దపల్లి రాజన్న రాసినటువంటి నేటి మాట సారాంశం ద్వారా అయితే తెలుసుకున్నాం సో ఇక ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన వార్తల్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక ముందుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం దారి తప్పుతున్న బతుకమ్మ డీజేల హడావిడిలో సాంప్రదాయ స్ఫూర్తి మరుగు ఆధునికత పేరుతో అసలు రూపు కోల్పోతున్న బతుకమ్మ మరి నిజంగా ప్రస్తుతం బతుకమ్మ పండుగ అంటే ఒకప్పుడు మరి ఒక చాలా రోజుల సంవత్సరాల క్రితం అయితే దశాబ్ద కాల క్రితం అయితే బతుకమ్మ అంటే మరి పూలు వేర్చి దాని చుట్టూ మహిళలు కూడా మరి చప్పట్లు కొట్టుకుంటూ పాటలు అయితే పాడేది మరి ఇప్పుడు పరిస్థితి అయితే అట్లా లేదు ప్లాస్టిక్ బతుకమ్మలు వచ్చేసినాయి ప్లాస్టిక్ పూలు వచ్చేసినాయి దాని చుట్టూ కూడా ఇక మహిళలందరూ కూడా చేరి డీజే బాక్సులు పెట్టుకొని కూడా పెద్ద ఎత్తున మరి అవి బతుకమ్మ పాటలు కాకుండా వేరే డీజే పాటలు పెట్టుకొని అయితే ఆడుతున్నారు మరి దానికి సంబంధించి వార్త మరి దారి తప్పుతున్న బతుకమ్మ అంట మరి సాంప్రదాయం పేరు మన సంస్కృతి సాంప్రదాయం ఏదైతే ఉందో దాన్ని అయితే మర్చిపోయి మరి కొత్త కొత్త దారులు అయితే ఎంచుకుంటున్నామని చెప్పేసి కూడా మనకైతే వార్త కనిపిస్తుంది ఇక్కడ ఇక ఎస్టీపీపీలో గేటు కూలి సిఐఎస్ఎఫ్ ఏఎస్ఐ మృతి అంట మరి మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని పవర్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ గేటు దగ్గర సిఐఎస్ఎఫ్ యూనిట్ SCCL సింగరేణిలో ప్రమాదం చోటు చేసుకుందని స్థానిక ఎస్ఐ శ్రీధర్ అయితే తెలిపారంట మరి రాత్రి షిఫ్ట్లో సిఐఎస్ఎఫ్ ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న నరహరి శెట్టి అర్జున సారథిపై సోమవారం తెల్లవారుజామున గేటు ఊడిపడి కూలింది అతను అక్కడికక్కడే మృతి చెందినట్లయితే చెప్పినట్టు ఇక ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అయితే చెప్తున్నారు ప్రజావాణి ప్రజల నుంచి ఏవైతే దరఖాస్తులు వచ్చాయో ప్రజావాణికి మరి వాటిని వెంటనే పరిష్కరించాలని చెప్పేసి కూడా జిల్లా కలెక్టర్ అయితే చెప్తున్నారు ఇక బెండరా కొమ్ముగూడ ఘటనలపై అధికారులు వెంటనే స్పందించాలి SC/ST అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ సభ్యుల డిమాండ్ అంట మరి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం బెండర గ్రామంలో అంగన్వాడీ టీచర్పై కుల వివక్షత ఆసిఫాబాద్ మండలంలోని కొమ్ముగూడ గ్రామంలో కుల బహిష్కరణ సంఘటనలు అయితే వెలుగులోకి వచ్చాయి మన దాని మీద అయితే చర్యలు తీసుకోవాలని చెప్పేసి SC/ST మానిటరింగ్ కమిటీ సభ్యులు అయితే డిమాండ్ చేస్తున్నారు ఇక మా ఊర్లో బీసీలే లేరు మా ఊరి పరిస్థితి ఏంది 100% ST జనాభా ఉన్న గ్రామంలో బీసీ రిజర్వేషన్ సో ఇదైతే మరి నిన్న నుంచి అయితే మరి చాలా గ్రామాల్లో అయితే ఇదే పరిస్థితి అయితే ఉంది మరి ఇది ఎక్కడైతే చూద్దాం ఆదిలాబాద్ జిల్లా నెరిడిగొండ మండలంలోని సావర్గం ఆరపల్లి పిచ్చర 3 గ్రామ పంచాయతీలో 100% ST జనాభా ఉండగా రిజర్వేషన్ మాత్రం బీసీలకు అయితే కేటాయించారంట అదేవిధంగా బోరిగాం గ్రామ పంచాయతీలో కేవలం 3 మాత్రమే బీసీలు ఉండగా మిగతా వారంటే ఎస్టీలే ఉన్నారు 2011 లెక్కల ప్రకారం ఆ గ్రామంలో పూర్తిగా ఎస్టీ వర్గాలకు చెందిన వారు ఉన్నారని కానీ ప్రస్తుత బీసీ రిజర్వేషన్ రావడంపై గ్రామస్తులు అయితే మండిపడుతున్నారట మరి అక్కడ మొత్తం 100% కూడా ఎస్టీలే ఉన్నారంట మరి ఎస్టీలు ఉన్నప్పుడు బీసీలకు రిజర్వేషన్ ఎట్లా కల్పిస్తారు ఇది విచిత్రంగా ఉంది నిజంగా ఇది ఎవరైతే రిజర్వేషన్లు అయితే కల్పించారో ఎవరైతే ప్రక్రియ ఎంపిక చేసారో నిజంగా వాళ్ళ తప్పిదమని చెప్పాలి ఎందుకంటే మరి అక్కడ బీసీలే లేని ఎవరు పోటీ చేస్తారు అక్కడ మరి సో విచిత్రంగా ఉన్నాయి మరి ఇది ఇక రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలి మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఎదుట రేషన్ డీలర్ల నిరసన కార్యక్రమం అయితే నిర్వహించారు ఈ సందర్భంగా రేషన్ డీలర్లు మాట్లాడుతూ రేషన్ డీలర్లు ఉచిత బియ్యం పంపిణీ చేసినప్పుడు గత 6 నెలలుగా వాళ్ళకి రావాల్సిన కమిషన్ రాలేదని చెప్పేసి కూడా వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కూడా రేషన్ డీలర్లు అయితే పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం ప్రైవేట్ ఫైనాన్స్ వేధింపులు తట్టుకోలేక యువకుడు ఆత్మహత్య ప్రైవేట్ ఫైనాన్స్లపై ప్రభుత్వం
ఎన్ని ఆంక్షలు పెట్టినా వారి బారిన సామాన్య ప్రజలు చనువు చాలిస్తున్న ఘటనలు పెరుగుతున్నవనే తాజాగా కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం చుక్కాపూర్ గ్రామానికి చెందిన రమేష్ అనే యువకుడు ఫైనాన్స్ వేధింపులు భరించలేక ఆత్మహత్య అయితే చేసుకున్నాడంట. ఇక ఎడపల్లిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలో ఎంపీడీఓ తహసీల్దార్ కార్యాలయ సందర్శన, ఇందిరమ్మ ఇల్లు, భూభారతి దరఖాస్తులపై సమీక్ష చేసిరంట. ఇక ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో విజయదశమి వేడుకలో పాల్గొన్న ఆర్ఎస్ఎస్ విభాగ కార్యదర్శి వెంకట శివకుమార్, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి అంటూ మనకు ఇక్కడ వార్త. ఇక అమ్మవారి సేవలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాలండ. మరి నిజామాబాద్ నగరంలోని శ్రద్ధానంద్ కొత్త గంజిలో నిర్వహించిన మహా అన్నదానం పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గారు అయితే అక్కడ పాల్గొని కార్యక్రమంలో అయితే పాల్గొన్నారట. ఇక అంకాపూర్లో అర్హులకు మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి, అర్హులైన 21 మంది ఇల్లు కేటాయించారని సిపిఎం ఎంఎల్ ఆధ్వర్యంలో లబ్ధిదారులతో కలిసి నిరుస్తారంటే మన అనర్హులకైతే అక్కడైతే ఇల్లు కేటాయించారంటే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళనైతే విస్మరించారని చెప్పేసి కూడా ఇక్కడ వార్త. ఇక బాధితుడికి అండగా మన చేపూరు వాట్సాప్ గ్రూప్ 20,15,000 రూపాయలు అయితే అందజేసినట్ట. మరి ఆర్మూర్ మండలం గ్రామ నిరుపేద ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ వినాయక చవితి సందర్భంగా గణపతి మండలంగా అలంకరణ పనులు చేస్తుండగా ప్రమాదశాత్తు స్టాండ్ పై నుంచి పడ్డాడు. తీవ్ర గాయాలతో మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ కేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో అయితే చేరించారంట. మరి వాళ్ళకైతే మరి 2 లక్షల రూపాయలు అయితే అందజేసినట్ట. మరి నిజంగా మంచి విషయం. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. తిమ్మాపూర్ జెడ్పీటీసీ బరిలో ఎవరు? ప్రముఖంగా రావుల వరలక్ష్మి రమేష్ పేరు వినిపిస్తుందని చెప్పేసి మనకు ఒక క్వశ్చన్ మార్క్ అయితే కనిపిస్తుంది. ఇక కరీంనగర్ జిల్లాలో మణిహారంగా ఉన్న తిమ్మాపూర్ మండలంలో అన్ని రంగాల్లో ముందంజ ఉంటుంది. ఇక్కడ ప్రజాప్రతినిధిగా రాణించాలని అనేక మంది ఆశ ఉంటుంది. ప్రస్తుతం స్థానిక సంస్థల హడావిడి ఉన్న నేపథ్యంలో జెడ్పీటీసీ బీసీ మహిళ రిజర్వ్ కావడంతో సీట్ హాట్ టాపిక్ అయితే మారిందట. మరి అక్కడ తిమ్మాపూర్లో జెడ్పీటీసీ ఎవరు అని కూడా ప్రజలైతే ఊహాగానాలు అయితే చేస్తున్నారు. ఇక ఇసుక క్వారీలో రాజ్యం వెళుతున్న దొంగల దోపిడీ. అధికారిక వెబ్సైట్లో టెండర్లు ఆధారాలు లేవు, జిల్లాలనే మార్చిన పర్మిషన్ పత్రాలు. ప్రశ్నించే వారిని గుప్పిట్లో పెట్టుకున్న సూపర్వైజర్స్ రోజు వందల లారీలతో ఇసుక ఎత్తుకెళ్తున్నారు. ప్రభుత్వానికి కోట్ల నష్టం, మాఫియాకు లాభాలు. ఇక అధికారులు మౌనం, ప్రజల్లో అనుమానాలంట. మరి ఇది ఎక్కడ చూసినా కానీ ఇసుక ఏదైతే నదీ పరివాహక ప్రాంతం ఉంటుందో అక్కడ యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా అయితే జరుగుతుంటుంది. మరి అధికారులు కూడా మరి ఎందుకు పట్టించుకుంటలేరు అనేది అర్థం కాని విషయం ఇక్కడ. ఇక స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పత్ అయితే చెప్తున్నారు. మరి నిన్న నోటిఫికేషన్ అయితే వచ్చిన సందర్భంగా మరి ఎన్నికలు అయితే ప్రశాంతంగా నిర్వహించాలని చెప్పేసి కూడా జిల్లా యంత్రాంగానికి అయితే తెలియజేశారు కలెక్టర్ పమేలా సత్పతి. ఇక ఉగ్రరూపం దాల్చిన గోదావరి, నీటిలో మునిగిన మిర్చి పత్తి పంటలు. ప్రభుత్వం అధికారులు తక్షణం స్పందించి నష్టపరిహారం చెల్లించాలంటే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారంట. ఇక సతీష్ హత్య కేసులో నిందితుల అరెస్టు, వివరాలు తెలిపిన జగిత్యాల డీఎస్పీ అంట. మరి జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం రేచపల్లి గ్రామానికి చెందిన ఎదురు గట్ల సతీష్ హత్య కేసులో 4 నిందితులను అరెస్టు చేసి రిమాండ్కి అయితే పంపిరంట. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. కొల్లూరులో ఘనంగా బతుకమ్మ సంబరాలంట. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరు గ్రామంలో సద్దుల బతుకమ్మ పండుగ సంబరాలు అయితే ఘనంగా అయితే నిర్వహించినారట. దానికి సంబంధించిన వార్త. స్థానిక ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు, జిల్లాలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఎన్నికల నియమావళి అమలు. గూగుల్ మీట్లో జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ అయితే చెప్తాను. మరి జిల్లాలో స్థానిక సంస్థలకైతే పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి రాహుల్ కలెక్టర్ అయితే చెప్తున్నారు. దానికి సంబంధించింది మరి ఈ రోజు నుంచి నిన్న నుంచే ఎన్నికల కోడ్ అయితే అమల్లో ఉంటుందని చెప్పేసి కూడా మనకైతే ఆల్రెడీ తెలిసిన విషయమే. ఇక డీలర్లకు కమిషన్ ఇవ్వని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాలసీపై స్పష్టత ఇవ్వాలి. సమ్మె దిశగా డీలర్ల సంఘాలు. మండల అధ్యక్షుడు మాటూరి గోపిగౌడ్ అంటూ మనకు ఒక వార్త. మరి రేషన్ డీలర్కి సంబంధించి వాళ్ళకి రావాల్సిన కమిషన్లు అయితే 6 నెలలుగా పెండింగ్గా ఉన్నాయి. సో వెంటనే వాటిని విడుదల చేయాలి, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తామని చెప్పేసి కూడా ఆ సంఘాల నాయకులు అయితే చెప్తున్నారు. ఇక ఒడ్డే ఓబన్న జీవితం స్ఫూర్తిదాయకం. పటాన్ చెరువు శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి రామచంద్రపురంలో ఘనంగా ఓబన్న విగ్రహం ఆవిష్కరణ చేసిరంట. ఇక టీఆర్పీలోనే బీసీలకు రాజకీయ అవకాశాలు. స్థానిక ఎన్నికల ప్రణాళికలో భాగంగా సోమవారం కంకోల్ ప్రెస్ మీట్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ యాదవ్ రాబోయే స్థానిక ఎన్నికలపై కీలక ప్రకటన చేశారు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులకు పోటీ చేసే అభ్యర్థులకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అవకాశాలు కల్పిస్తుందని చెప్పారు. విద్యావంతులు, మేధావులు, మహిళలు, బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుందని చెప్పేసి కూడా మరి భారీ ఎత్తున ఇతర పార్టీలకు చెందిన వాళ్ళు కూడా మరి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరుతున్నారు. మరి రాబోయే స్థానిక సంస్థల్లో ప్రతి ఒక్కరు కూడా అవకాశం కల్పిస్తామని చెప్పేసి కూడా మరి మనకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ యాదవ్ గారు అయితే చెప్తున్నారు.
ఇక 2 విడతలుగా పంచాయతీ ఎన్నికలు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు మరి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మెదక్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు 2 విడతల్లో నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు అయితే అన్నారంట. సో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం అయితే చేసిరంట. ఇక పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి బీజేపీ నాయకులు అయితే డిమాండ్ చేస్తున్నారంట. మరి వర్షాల కారణంగా ఏవైతే నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న పంటలు ఉంటాయో వాటిని వరదలు వచ్చి పంట అయితే మొత్తం కొట్టుకుపోయిన పరిస్థితి అయితే కనిపించింది. సో అలాంటి రైతులను అయితే ప్రభుత్వం ఆదుకోవాలి, వాళ్ళకు పంట నష్టపరిహారం కూడా కల్పించాలని చెప్పేసి ఆ బీజేపీ నాయకులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇంకో వార్త చూస్తే భక్తి శ్రద్ధలతో నవరాత్రులు జరుపుకోవాలి కీసర సీఏ ఆంజనేయులు చెప్తున్నారు. ఇక మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారం మున్సిపాలిటీ పరిధిలోని బాగోరం గ్రామంలో దేవి నవరాత్రుల సందర్భంగా కీసర సీఏ ఆంజనేయులు అమ్మవారి పూజా కార్యక్రమంలో అయితే పాల్గొన్నారంట. సో మట్టిలో మాణిక్యం వార్ల సుష్మా సచివాలయంలో ఏఎస్ఓగా ఉద్యోగం సివిల్ సర్వీసెస్ సాధించడమే లక్ష్యం అని చెప్పేసి సో వాళ్ళు నిజంగా గ్రూప్ 1 గ్రూప్ 2లో చాలా పేదవాళ్ళు అయితే మరి మంచి ఉద్యోగాలకైతే ఎంపికైనరు. ఇక రైతులు రుణాలు సకాలంలో చెల్లించాలి మొమిన్పేట సహకార సంఘం వైస్ చైర్మన్ రామచంద్రారెడ్డి అయితే చెప్తున్నారు. మరి రైతులు ఎవరైతే రుణాలు తీసుకున్నారో వాళ్ళు సకాలంలో చెల్లించాలని చెప్పేసి కూడా ఇక్కడ వార్త. ఇక ఉమ్మడి హైదరాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. గ్రూప్ 1 సాధించడానికి కృషి పట్టుదల ముఖ్యం. 228వ ర్యాంక్ సాధించి డిఎస్పీగా ఎంపికైన వంగా అక్షయ్ కుమార్ రెడ్డి అంట. సో 228వ ర్యాంక్ సాధించి డిఎస్పీగా అయితే పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇక నిమజ్జనం ఘాటు వద్ద నో సేఫ్టీ కాలు జారిందో అంతే సంగతులు. బతుకమ్మ నిమజ్జనంలో ఏర్పాట్లు శూన్యం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మహిళా మనులంట. మరి ఏదైతే తెలంగాణలో ఎంతో ఘనంగా జరుపుకునే సద్దుల బతుకమ్మ సంబరాలకు ఎలాంటి ఏర్పాట్లు చేపట్టలేని జాగీర్ అధికారులు ఆ తీరుపై మహిళలు అయితే తీవ్ర స్థాయిలో మండిపడ్డారంట. మరి అక్కడ బతుకమ్మ ఏదైతే సద్దుల బతుకమ్మ ఆ తర్వాత మరి నిమజ్జనం చేస్తారో మరి అక్కడ ఎలాంటి ఏర్పాట్లు కూడా చేయలేదని చెప్పేసి కూడా మహిళలు పెద్ద ఎత్తున చెప్తున్నారు. ఇక బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో రాజేంద్రనగర్లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు అంటూ మనకు ఒక వార్త ఇక్కడ. ఇక సరస్వతీదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు అంట. మణికొండ మున్సిపాలిటీ శివాజీనగర్లోని అమ్మవారిని మూల నక్షత్రం సందర్భంగా సరస్వతీదేవి రూపంలో అమ్మవారు భక్తులకైతే దర్శనమిచ్చారంట. ఇక నిరుపేదలకు అందనంత దూరంలో వైద్యం ఉందంట. మరి నిరుపేదలకు వైద్యం అందనంత దూరంలో ఉందని లయన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ బాబురావు ఆందోళన అయితే వ్యక్తం చేశారంట. ఇక మహిళల ఆత్మగౌరవం పట్ల చిత్తశుద్ధి ఏది? వెలవెలబోతున్న బతుకమ్మ కొలను నిమజ్జనానికి నీళ్లు నింపని అధికారుల అలసత్వానికి పరాకాష్ట అంట. మరి బండ్లగూడు జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హైదర్షా కోట్ గ్రామంలో బతుకమ్మ నిమజ్జన కొలలు లేక విలువవుతుందంట. మరి అక్కడ నీళ్లు లేక ఖాళీ ప్లేసులను అయితే నిమజ్జనం చేసి అయితే పోయారు. ఇక దుర్గామాత పూజలో పాల్గొన్న మాజీ మంత్రి అంట. మరి శ్రీదేవి దసరా శరన్నవరాత్రోత్సవ సందర్భంగా శ్రీ రేణుకా భవానీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సో బల్కంపేట బీజేఆర్ నగర్ గాంధీ విగ్రహం వద్ద మరి కమ్యూనిటీ హాల్ నిర్వహించిన దుర్గామాత పూజా కార్యక్రమానికి అయితే సనత్ నగర్ నియోజకవర్గం శాసనసభ్యులు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితే హాజరయ్యారంట. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. సంక్షేమ పథకాలు ఆన్లైన్ సేవలకు సిఎస్సికి కేటాయించాలి. VDS డైరెక్టర్ కోట్ల అశోక్ గౌడ్ అయితే చెప్తున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంక్షేమ పథకాలను ఆన్లైన్లో సేవలను సిఎస్సికి కేటాయించాలని చెప్పేసి కూడా మరి నాగర్ కర్నూలు సంస్థ డైరెక్టర్ కోట్ల అశోక్ గౌడ్ అయితే చెప్తున్నారు. ఇక కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులే అసలైన గుంట నక్కలు. అచ్చంపేటలో బీఆర్ఎస్ భూస్థాపితం ఖాయం ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అయితే అంటున్నారు. ఇక మా పోరాటాల ఫలితంగానే వేతనాలు విడుదల. సిఐటియు జిల్లా కార్యదర్శి కురుమూర్తి అంట. మరి తమ సంఘం పోరాటాల ఫలితంగానే పంచాయతీ కార్మికులకు 2 నెలల జీతాలు ప్రభుత్వం విడుదల చేసిందని చెప్పేసి అయితే వాళ్ళు అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లోకి అధికారులు అప్రమత్తంగా ఉండాలి. నాగర్ కర్నూలు జిల్లా బదావత్ సంతోష్ అయితే చెప్తాను. స్థానిక సంస్థల ఎన్నికలు అయితే ఆల్రెడీ వచ్చేసినాయి, అంటే నోటిఫికేషన్ రాబోతుంది. మరి నిర్ణయించే ఎన్నికల కోడ్ వచ్చిందని చెప్పేసి కూడా మనకు చెప్తున్నారు. క్లర్క్ నుంచి మున్సిపల్ కమిషనర్గా గ్రూప్ 2లో సత్తా చాటిన వనపర్తి ఉద్యోగి పట్టుదలతో కృషి చేసి సాధించలేనిది ఏదీ లేదని నిరూపిస్తూ వనపర్తి జిల్లా కొత్తపేట మండలం అమడమకుల గ్రామానికి చెందిన రాఘవేంద్ర గ్రూప్ 2 పరీక్షలో మున్సిపల్ కమిషనర్గా ఎంపికయ్యారంట. మరి క్లర్క్ నుంచి మున్సిపల్ కమిషనర్గా అయితే గ్రూప్ 2 పరీక్ష రాసి అయితే పోయారంట. మరి ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన వార్తలు చూద్దాం. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం. మంత్రులను విమర్శించే స్థాయి బీఆర్ఎస్ చెంచాలకు లేదు.
తిప్పర్తి గ్యారెంటీలపై కార్డుపై చర్చకు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ సవాల్ అయితే విసురుతున్నారు. మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని చెప్పేసి కూడా కాంగ్రెస్ సంబంధించిన నేతలు అయితే చెప్తున్నారు. స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి. నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అయితే మరి జిల్లా వ్యాప్తంగా ఉన్న యంత్రాంగాన్ని కూడా మొత్తం ఆదేశాలు అయితే జారీ చేసి స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో వాటిని పకడ్బందీగా వాటి కోసం ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక పాలేరు వాగుపై బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలి. బ్రిడ్జి పనులను పరిశీలించిన సిపిఎం నాయకులంట మరి మండలంలోని ఆగా మోత్కూర్ వద్ద పాలేరు వాగుపై చేపట్టిన బ్రిడ్జి నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అయితే డిమాండ్ చేసిరంట. ఇక హత్య కేసులో నిందితుల అరెస్టు, పాత కక్షలే హత్యకు కారణం వివరాలు వెల్లడించిన ఎస్పీ నరసింహ పట్టణ శివారులోని కుసుమవారిగూడెం వద్ద పాత కక్షల నేపథ్యంలో ఈ నెల 26వ తారీఖున చారగండ్ల శివను మారణాయుధులతో దారుణంగా హత్య చేసిన కేసులో 10 మంది నిందితులను అయితే అరెస్ట్ చేసిరంట. ఇక వాళ్ళ నుంచి మారణాయుధాలు, గొడ్డళ్ళు, 4 ద్విచక్ర వాహనాలు అవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారంట. ఇక భువనగిరిలో నకిలీ 500 నోట్లు కలకలమంట. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో పల్లెర్ల నాగేంద్రబాబు కిలానగర్లో మొబైల్ షాప్ నడుపుతుంటూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం ఉదయం 11:29 అతని వద్ద ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చి తన దగ్గర 11,000 రూపాయలు నగదు ఉందని తన బంధువులకు ఫోన్పే చేయాలని రిక్వెస్ట్ చేయగా మొబైల్ షాప్ ఓనర్ తన ఫోన్పే ద్వారా తనకి చెప్పిన నెంబర్కు ఫోన్పే చేసి అతని వద్ద నగదు తీసుకున్నాడు. ఆ తర్వాత చెక్ చేయగా అవి నకిలీవని తేలింది. తనను మోసగించిన వ్యక్తిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని అయితే బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్లో అయితే ఫిర్యాదు చేసినట్ట. మరి ఇట్లా కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు వచ్చి పైసలు ఫోన్పే చేయమంటే మరి నిజంగా వాళ్ళకి అవసరం ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ కాకపోతే దొంగలోట్ల చెలామని కూడా ఈ విధంగా జరుగుతుందంట. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. మరి ఇక వాసాలమర్రిలో వైభవంగా బతుకమ్మ సంబరాలు అయితే ఏర్పాటు చేసినట్టే యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో ఆడబిడ్డల బతుకమ్మ పండుగను అయితే ఉత్సాహంగా జరుపుకున్నారంట. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. జిల్లా ప్రజలకు దసరా శుభాకాంక్షలు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ గారు అయితే చెప్తున్నారు. జిల్లా ప్రజలందరూ కూడా దసరా శుభాకాంక్షలు అయితే చెప్తున్నారు. ఇక వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని చెప్పేసి కూడా మరి సంతోషంగా పండుగలు కూడా హ్యాపీగా జరుపుకోవాలని చెప్పేసి కూడా దానికి సంబంధించిన వార్త. ఎన్నికల కోడ్ అధికారుల నియామకం కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ శర్మ వెల్లడి. మరి ఎన్నికల నోడల్ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళని అయితే నియమించారట. ఇక టీబీ అంతానికి సహకరించాలి జిల్లా క్షయ వ్యాధి ప్రోగ్రాం అధికారి డాక్టర్ విజయ్ కుమార్ అయితే చెప్తున్నారు. ఇక పండుగలు ఆనందంగా జరుపుకోవాలి, ఆడబిడ్డలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే నాగరాజు అంటూ ఒక వార్త. ఇక మెడికల్ సీట్ సాధించిన విద్యార్థులకు సన్మానించారంటే ఆర్థిక సంబంధించిన తొర్రూరు ఏఎంసీ చైర్మన్ ఆలుమాండ్ల తిరుపతి రెడ్డి అంటూ మనకు ఒక వార్త. ఇంకా ఉమ్మడి ఖమ్మం జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. డాక్యుమెంట్ దొరికితే ఇవ్వండి, బాధితుడు వీసా వేణు మోహన్ అంటూ వినతి చేస్తుండ్రు. మరి ఆయన డాక్యుమెంట్ అయితే పోయిందంట. తన డాక్యుమెంట్ పోయాయని దొరికిన వారు ఇవ్వాలని నగరానికి చెందిన విప్ప వేణుమదం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశాడు. తన తండ్రి విప్ప లక్ష్మయ్య పేరు మీద ఉన్న ఫ్లాట్ 129, 148 చదరపు గజాల సర్వే నెంబర్. ఇదంతా కూడా వాళ్ళకైతే డాక్యుమెంట్ అయితే పోయిందంట. ఆయన నెంబర్ దొరికితే మాత్రం 9849512963 ఆ నెంబర్కి ఫోన్ చేసి అయితే ఇవ్వాల్సిందిగా వాళ్ళైతే రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇక పాలేరులో తొలి విడతలోనే ఎన్నికలంట. మరి అభ్యర్థుల ఎంపికలో పారదర్శకత కమిటీలు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అయితే వెల్లడి చేశారు. ఇక అనర్హులకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించారు. ఎంపీడీఓ కార్యాలయం ఎదుట గ్రామస్తులు అయితే డిమాండ్ చేస్తున్నారట. మరి అనర్హులకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించారు, అర్హులైన వాళ్ళకైతే చేస్తలేరని చెప్పేసి కూడా వాళ్ళు ఎంపీడీఓ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున గ్రామస్తులు అయితే ఆందోళన చేస్తారు. ఇక జిల్లాలో మరో సెల్ఫీ వీడియో కలకలం. దయాకర్ రెడ్డి, నరేష్ రెడ్డి ఏసీపీలపై ఆర్మీ రవి సంచలన ఆరోపణలు. కాంగ్రెస్ నేతల వేధింపులతో పురుగు మందు తాగిన బాధితులంట. మరి జిల్లాలో మరోసారి సెల్ఫీ వీడియో కలకలం రేపింది. స్థానిక ఎమ్మెల్యే మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ఇన్ఛార్జ్ తూంబారి దయాకర్ రెడ్డి కూసుమంచి లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎటువంటి అధికార హోదా లేనప్పటికీ జాతీయ జెండా ఆవిష్కరించడం, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను తానే నిర్వహిస్తున్నట్లు చూపించుకోవడం ప్రశ్నించి కలెక్టర్కి అయితే ఫిర్యాదు చేసినందుకు ప్రతీకార చర్యలు ఎదుర్కొంటున్నారని, కాంగ్రెస్ నేతల వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ తిరుమలాయపాలెం మండలానికి చెందిన ఆర్మీ రవి పురుగుల మందు అయితే తాగుతున్నానైతే సెల్ఫీ వీడియో తీసుకురంట. ఇక 13 ట్రక్కుల అక్రమ ఇసుక నిల్వలు సీజ్. నిందితుల పేర్ల గోప్యంగా ఉంచుతున్న రెవెన్యూ అధికారులంట. 13 ట్రక్కుల అక్రమ ఇసుకలు అయితే నిల్వలు సీజ్ చేసినట్ట. మరి ఎవరు చేస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళైతే వివరాలు అయితే బయటికి వెల్లడిస్తలేరంట. ఇక 10 కిలోల నిషేధిత గంజాయి పట్టివేత. సూర్యాపేట జిల్లాకు చెందిన 2 అరెస్ట్. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షానవాజ్ కాసిం ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జి జనార్దన్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ జి గణేష్, వీళ్ళందరూ ఆధ్వర్యంలో కూడా మరి 10 కిలోల నిషేధిత గంజాయిని అయితే పట్టుకున్నారట. ఇద్దరిని అయితే అరెస్ట్ చేసి కూడా మరి పోలీసులు అయితే
కేసు నమోదు చేసి కూడా వాళ్ళైతే దర్యాప్తు చేపట్టారు. సో ఇవి శనార్థి తెలంగాణ దినపత్రికకు సంబంధించి ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన వార్తా విశేషాలు. ఇక మరొక ఎపిసోడ్తో మళ్ళీ రేపైతే కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. నేను రాజు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూ న్యూస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూ న్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.